తెలంగాణలో మొట్టమొదటి 420 కేసీఆర్ అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా కోరుట్లలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశీస్సులతోనే గెలిచిందన్నారు. 6 గ్యారెంటీలను తప్పక అమలు చేస్తామన్నారు జీవన్ రెడ్డి. ప్రజలకు ఏం చేస్తుండే ప్రధానమని చెప్పట్టు నేను ఇప్పటికి అదే రత్నాకరరావు గారు శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో నిర్మించినటువంటి యొక్క గృహ వసతి సౌకర్యం ఇంద్రమ గృహ నిర్మాణం తప్ప నువ్వు ఏం చేసినావు అంటున్నాయి. నేను ఇప్పటి మనం పైడిమండికి వెళ్ళి వస్తుంటే మాదాపూర్కి వెళ్ళి వస్తుంటే హౌసింగ్ కాలనీ కనబడితే అక్కడ చెప్పట్టు హౌసింగ్ కాలనీ కనబడితే చెప్పట్టు తప్ప నీకు ఇంతవరకు ఏం లేదు చెప్పట్టు నేను ఉన్నది మూసివేయబడ్డది తప్ప కొత్తగా ఆరంభించబడ్డది అయితే ఇక్కడ ఏం లేదు. ఇంకో ఇది చేశారని చెప్పడానికి నిర్మాణం తలపిన వంతెనలు అర్థాంతరంగా అయిపోయినాయి. నిర్మాణం తలపిన వంతెనలు కూడా అవి కూడా అర్థాంతరంగా అయిపోయినాయి. అదృష్టం సరే మాకు ప్రత్యక్షంగా శాసనసభ్యులుగా మేము ప్రాతినిధ్యం వహించి సేవ చేసే అవకాశం లభించకున్నా గానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఏదైతుందో ఈ ప్రాంతానికి అభివృద్ధిలో గతంలో ఏదైతే దశాబ్ద కాలం కోల్పోయినామో దాన్ని భర్తీ చేయబడే విధంగా రేపు 4 సంవత్సరాల కాలం పనిచేయడం జరుగుతుందని చెప్తాను. మనం చేస్తాం కోర్టులే గానీ మున్సిపల్ మెట్పేలే గానీ రెవెన్యూ డివిజన్ కేంద్రాలు అయితే ఆరంభించిందా నిర్వహణకు సంబంధించి ఏది ఇస్తుందో ఎక్కడేం నడుస్తుందో ఎవరు తెలియదు చెప్పంటున్నా. కార్యాలయాలు ఆరంభించింది ఇక్కడ చేసి అక్కడ చేసి నిర్వహణకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాలు అయితే దానికి కొనసాగాలి కదా.